లోనే ఉండేది షర్మిల. తను గెలుస్తానని షర్మిలకి అక్కడ నమ్మకం లేదు. అక్కడ నేను బీఆర్ఎస్ ఓడించాను, కాంగ్రెస్ని గెలిపించానంటది. ఇక్కడ రేపు పొద్దున మా అన్నను ఓడించాను, తెలుగుదేశాన్ని గెలిపించానంటదేమో. అంటే ఆవిడ గెలిపోవటంతో సంబంధం లేదు. అంతే కదా, ఆవిడ గెలుస్తానని అంటోంది. ఇప్పుడు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, నేను గెలుస్తాను, ఓ 10 సీట్లు వస్తేనే అని చెప్తోందా? జగన్ని దించడమే తన లక్ష్యం. పవన్ కళ్యాణ్ తర్వాత ఆ తరహాలో దించడమే తన లక్ష్యం అన్నటువంటి రూట్లోనే ఉంది. అక్కడ ఆయన ఏమంటాడు, జగన్ని దించేయాలి. ఈవిడేమంటుంది, జగన్ని దించేయాలా? అదే కదా కాన్సెప్ట్ రోజు కనబడుతున్నట్టు. కాంగ్రెస్ కి ఫేవర్ చేసి పెట్టట్లేదా? ఇప్పుడు సునీత లాంటి వాళ్ళు మొన్న 2 గంటలు కూర్చొని భేటీ అయ్యి ఒప్పించారు అనేది. ఆవిడకి ఏదో మరి కడప సీటు కూడా ఇస్తున్నారు, అవినాష్ పోటీగా దింపబోతుంది. కాంగ్రెస్ నుంచే కదా ఇస్తారు, టీడీపీ నుంచి అయితే ఏం ఇవ్వరు కదా. అంటే వాళ్ళు గెలిచేటటువంటి సీన్ ఉంది అక్కడ. ఏమో అదే సునీతనో లేకపోతే సౌభాగ్యం తీసుకొచ్చి పెడతారో ఏదో చెప్తున్నారు. అంటే వివేకానంద రెడ్డి గారు మడ్డ తర్వాత, లేదంటే ఇప్పుడు ఈమె మాట్లాడుతున్న ఆస్తులు, లేదంటే అంటే ఒక అన్యాయం చేసేసారు నాకు అన్న, అది అది కడపలో అన్న వర్కౌట్ అవుతుంది ఆడపిల్ల సెంటిమెంట్. అదే చెప్తున్నా. ఇప్పుడు దీని ద్వారా జగన్కి వచ్చే ఓట్లు చీల్చి చంద్రబాబు గెలుపుకి అవకాశం ఇవ్వాలి. అక్కడ బీటెక్ రవి అదృష్టం బాగుండొచ్చునేమో. అంతేనా? అది జగన్ని ఓడించడం అనేది తాము గెలుస్తామన్నటువంటి నమ్మకం ఉందా, లేదా అక్కడ గెలుస్తామని ఏమన్నా నమ్మకం ఉందేమో. ఆ కాన్సెప్ట్ అంటే ఈవిడ పులివెందులు అసెంబ్లీకి పోటీ చేసి ఆవిడ కనుక ఎంపీకి చేస్తే అది అసలు వాస్తవంగా అది ఎప్పుడో తెలుగుదేశం పార్టీనే పోటీ అన్నది మనం దాదాపు ఏడాది క్రితం మాట్లాడుకున్నాం. షర్మిల, అదే షర్మిల కాదు ఈవిడది సునీత